ఏపీ మంత్రివర్గం రేపు ఉదయం 11 గంటలకి సచివాలయంలో సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో తల్లికి వందనం, ఉచిత బస్సు, రైతు భరోసా కార్యక్రమాలపై చర్చించే అవకాశాలున్నాయి. పలు కంపెనీలకు భూములను కేటాయిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రేపటి ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు బ్లాక్ వన్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొంటారు. అయితే రేపు జరిగే కేబినెట్ భేటీలో కూడా వివిధ అంశాలపైన కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో కూటమి సర్కార్ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పరిశ్రమలో పెట్టేందుకు కూడా కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమలకు కావాల్సిన స్థలాలు తదితర వసతులపైన కూడా రేపు కేబినెట్ లో చర్చించి వాళ్ళకు వివిధ ప్రాంతాల్లో కూడా స్థలాలు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజధాని నిర్మాణం పైన కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 12,000 కోట్లకు పైగా కూడా నిధులు పోలవరానికి కేటాయించారు. దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ నెల 19వ తారీఖు నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరుతూ ఉన్నారు. ఈ దావోస్ పర్యటన పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి అవసరమైన పారిశ్రామిక పెట్టుబడుల పైన కూడా అక్కడ దావోస్ లో పర్యటన కొనసాగుతుంది. దీనిపైన కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే తల్లికి వందనం అనే ఒక పథకాన్ని కూడా కూటమి సర్కార్ ప్రవేశపెట్టాలని భావిస్తుంది. దీనిపైన కూడా తల్లికి వందనం అమలు ఆ పథకం పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు పైన కూడా రేపు జరిగే కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే చాలా ఈ రేషన్ కార్డుల విషయం పైన కూడా రేపు చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే రెవెన్యూ సదస్సులు పైన కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే రేపు జరిగే కేబినెట్ భేటీలో కూడా తాజా రాజకీయ అంశాల పైన కూడా అలాగే మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.